రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబ్ ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని ఫోన్ ద్వారా బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇక బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణం మొత్తం అణువణువు జల్లెడ పట్టేలా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతుంది. సార్ సైడ్ ఇవ్వండి సార్. కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రేమ్, మరి ప్రస్తుతం అయితే కోర్టు ప్రాంగణంలో చూసుకుంటే బాంబు ఉందని కూడా ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ జిల్లా ప్రధాన కోర్టులో బాంబు బెదిరింపు కాల్స్ అయితే మెయిల్ ద్వారా హుస్సేల్ వ్యక్తులైతే మెయిల్ పెట్టి వాళ్ళ బెదిరింపు చేసినట్టు మనకు తెలిసిందే. దీంతో అక్కడ పోలీసు వర్గాలు మొత్తం అప్రమత్తమై దాంతో మొత్తం కోర్టులో ఎక్కడ బాంబు బెదిరింపు కాల్స్ ఏ విధంగా వచ్చాయి, ఎవరి నుండి వచ్చాయని చెప్పేసి వాళ్ళు దర్యాప్తు కొనసాగించారు రచన. అయితే దాంతో అప్రమత్తమైన పోలీసు వాళ్ళ బలగాలన్నీ మొత్తం కోర్టులో ప్రవేశించి అక్కడ మొత్తం తనిఖీలు అయితే చేపట్టారు. విస్తృత తనిఖీలు చేపట్టి వాళ్ళ సోదాలు చేశారు వల్ల. సో ఎక్కడ కూడా బాంబు ఉన్నట్టు కూడా ఎక్కడ కనుక్కోలేదు. ఫేక్ కాల్ గా అయితే నిర్ధారించారు పోలీసులు అయితే రచన. ఇది కావాలని కొంతమంది గుర్తిన వ్యక్తులు పోలీసులకి ఇటు కోర్టు సంబంధించిన వారికి మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అయితే కాల్కి వచ్చినట్టు మనకు తెలియవచ్చు. ఇది ఫేక్ కాల్స్ గా అయితే పోలీసులు గుర్తించారు రచన. అయితే గత ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం దాకా కూడా విస్తృతమైన పోలీసులు అయితే విస్తృత తనిఖీలు జరిగింది. జాగిలాలతో కూడా తనిఖీలు చేపట్టారు. దీంతో అక్కడ ఎటువంటి బాంబు సంబంధించి తాలూకాలు కనబడలేదు రచన. దీంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం ఏంటంటే అక్కడ ఒక ఫేక్ కాల్స్ గా ఫేక్ మెసేజ్ గా అయితే పోలీసులు నిర్ధారించారు. అయితే మెయిల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అయితే అప్రమత్తమై జాగిలాలతోటి భారీ తనిఖీలు నిర్వహించారు, సోదాలు చేశారు. తనిఖీలతోటి అక్కడ ఎక్కడ కూడా బాంబు ఉన్నట్లు కూడా అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఆ ఫేక్ మెసేజ్ అయితే అని చెప్పేసి రచన కరీంనగర్ జిల్లా కోర్టులో అయితే కలకలం రేపింది బాంబు బెదిరింపు. అయితే దీంతో పోలీసు బలగాలు అయితే పెద్ద మొత్తంలో మోహరించి అక్కడ తనిఖీలు చేపట్టారు. మొత్తం మీద అడుగడుగున సోదాలు నిర్వహించారు రచన. అయితే ఏది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. అయితే మొత్తం మీద మొత్తం ఆ సమాచారం మాత్రం ఫేక్ కాల్ గా అయితే గుర్తించారు రచన. ప్రేమర్, ప్రస్తుతం చూసుకుంటే మరి ఈ రోజే కరీంనగర్ లో కూడా ఇలాంటి పరిస్థితి, అంటే బాంబు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి, మెయిల్స్ కూడా వచ్చాయి. అలాగే మరి హైదరాబాద్ లో నాంపల్లిలో కూడా అదే పరిస్థితి అయితే నెలకొన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా తెలిసింది. కాబట్టి సో కావాలని ఎవరిపైన పోలీసులు కానీ మరి ఎవరైనా కూడా మరి ప్రభుత్వం అయినా కూడా ఎవరిపైన అనుమానం వ్యక్తం ఏమైనా చేస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లి కోర్టుతో పాటు కరీంనగర్ జిల్లా సెషన్ కోర్టు కూడా ఇవాళ బాంబు బెదిరింపు మెసేజ్లు వచ్చాయి రచన. దీంతో అక్కడ పోలీసు బలగాలు అయితే అప్రమత్త అయ్యారు రచన. దీంతో చాలా పోలీసు బలగాలు మొత్తం మీద క్షుణ్ణంగా జాగిలాలతోటి తనిఖీలు చేపట్టారు. ఎక్కడ కూడా ఎటువంటి ఈ బాంబు అది కానీ లేకుంటే అది కానీ మిగతా ఏం రాలేదు రచన. దీంతో అక్కడ పోలీసులు మాత్రం జాగిలాలతో తనిఖీలు చేసి మొత్తం సోదాలు నిర్వహించేది. ఎవరు కూడా అంటే కేవలం ఫేక్ మెసేజ్ గా తప్పుడు సమాచారం ఎవరో గుర్తిన వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చి వల్ల ఇటు కోర్టులు అన్నట్టు హైదరాబాద్ నాంపల్లి కోర్టుతో పాటు ఇటు కరీంనగర్ జిల్లా కోర్టు కూడా బెదిరింపులో పాల్పడినట్లయితే తెలియవచ్చింది రచన. దీంతో పోలీసులు అయితే ఇంటూ కూడా ఆ దిశగా సోదాలు నిర్వహిస్తాడు. ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు రచన. ఇప్పుడు ఎవరు చేశారు, ఎక్కడి నుండి వచ్చింది ఫేకాలు, ఎక్కడికి వెళ్ళి సమాచారం అందిందనే కోణంలో పోలీసు వర్గాలు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు రచన. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సార్ సైడ్ ఇవ్వండి సార్.